నమస్కారం. ఈరోజు మనమొక విషాదం గురించి మాట్లాడుకుందాం. గోవాలో ఆనందంగా గడవాల్సిన ఒక రాత్రి చివరికి ఒక ఘోర విషాదంగా ఎలా ముగిసిందో చూద్దాం. ఒక నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? వాటిని లోతుగా విశ్లేషిద్దాం. చూడండి, మనం సరదాగా వేడుక చేసుకోవడానికి వెళ్లే ప్రదేశాలు అవి చాలా సేఫ్గా ఉండాలి కదా. మరి అలాంటి చోటే ప్రాణాలకే ప్రమాదం వస్తే? అసలు వేడుక కోసం వెళ్లిన చోట ఇలా క్షణాల్లో ప్రాణాలు పోవడమనేది ఎంత దారుణం! ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు మూలం. సరే, అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే గోవాలో, పర్యాటకులతో ఎప్పుడూ కిటకిటలాడే ఆర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో. అందరికీ తెలిసిన చాలా పాపులర్ ప్లేస్ అది. అదే డిసెంబర్ 7th, ఒక వీకెండ్ పార్టీ. అంతా ఉత్సాహంగా సాగుతోంది. కాని అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే ఆ ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. ఒక్కసారిగా అంతా గందరగోళం. వేడుకల స్థానంలో కేకలు, ఆర్తనాదాలు. ఆ ప్రదేశం ఒక విధ్వంసకర దృశ్యంగా మారిపోయింది. మరి ఇంత పెద్ద ప్రమాదానికి కారణమేంటి? ప్రాథమికంగా అంటున్నదేంటంటే, వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిందట. ఆ పేలుడుతో మొదలైన చిన్న నిప్పురవ్వ చూస్తుండగానే అదుపు తప్పి మొత్తం క్లబ్ని చుట్టేసేంత పెద్ద మంటగా మారిపోయింది. సరే, మంటలు వ్యాపించాయి. కాని దానివల్ల జరిగిన నష్టం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ గణాంకాలు చూస్తే మనకు దాని తీవ్రత అర్థమవుతుంది. ఈ దుర్ఘటనలో అధికారికంగా ధృవీకరించిన మరణాల సంఖ్య 23. 23 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరణాలే కాదు, గాయపడినవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లందర్నీ వెంటనే హాస్పిటల్స్కి తరలించారు. మరి చనిపోయినవాళ్లు ఎవరు? దురదృష్టవశాత్తు బాధితుల్లో ఎక్కువ మంది ఆ క్లబ్లో పనిచేసే సిబ్బందే. ముఖ్యంగా వంటగదిలో ఉన్నవాళ్లు బయటకు రాలేకపోయారు. మొత్తం మీద 20 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. అలాగే 3-4 టూరిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయమేంటంటే, చాలామంది మంటల వల్ల కాలిపోయి చనిపోలేదు, ఆ దట్టమైన పొగవల్ల ఊపిరాడక చనిపోయారు. ఒకసారి ఆ రాత్రి ఏం జరిగిందో టైంలైన్ చూద్దాం. అర్ధరాత్రి 12 గంటలకి సిలిండర్ పేలుడుతో మంటలు మొదలయ్యాయి. కేవలం 4 నిమిషాల్లో, అంటే 12:04కి ఎమర్జెన్సీ సర్వీసెస్కి మొదటి కాల్స్ వెళ్లాయి. కాని మంటల తీవ్రత ఎంతగా ఉందంటే, వాటిని అదుపులోకి తేవడానికి ఫైర్ సిబ్బందికి దాదాపు 2 గంటలు పట్టింది. ఆ రాత్రంతా రెస్క్యూ టీమ్స్ అక్కడే ఉండి మృతదేహాలను బయటకు తీస్తూ బతికున్నవాళ్లకు సహాయం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అసలే మంటలు ఎందుకింత వేగంగా వ్యాపించాయి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? దాన్ని అర్థం చేసుకుందాం. దీనికొక ప్రధాన కారణం పాలీయురేథీన్ ఫోమ్. ఈ పేరు వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ నైట్ క్లబ్స్, థియేటర్స్లో సౌండ్ ప్రూఫింగ్ కోసం దీన్ని విరివిగా వాడతారు. అంటే శబ్దం బయటకు వెళ్లకుండా గోడలకు, పైకప్పుకు అతికిస్తారన్మాట. ఇది చాలా చవకగా దొరుకుతుంది, కాని ఇందులో ఫైర్ రిటార్డెంట్ కాని రకాలు అత్యంత ప్రమాదకరం. చాలా తేలిగ్గా మంటలు అంటుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫోమ్ ఎంత ప్రమాదకరమో ఈ ఇమేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎడమవైపున్నది మంట అంటించకముందు, కుడివైపున్నది కేవలం ఒక చిన్న నిప్పుర్రవ్వ తగిలిన కొద్ది క్షణాల్లోనే ఎలా మండిపోతోందో చూపిస్తోంది. దాదాపు తక్షణమే మొత్తం ఫోమ్ మంటల్లో చిక్కుకుంది. ఆలోచించండి, ఇలాంటి మెటీరియల్ క్లబ్ లోపల ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, వుడ్ ప్యానలింగ్ మండటానికి సుమారు 41 సెకండ్లు పడుతుంది. కానీ ఫైర్ రిటార్డెంట్ కాని ఈ పాలియూరిథేన్ ఫోమ్ కేవలం 6 సెకండ్లలోనే అంటుకుంటుంది. అంటే దాదాపు 7 రెట్లు వేగంగా మంటలను వ్యాపింపజేస్తుందన్నమాట. ఇదొక యాక్సిలరెంట్లాగా పనిచేసింది. దీనివల్ల ఫ్లాష్ ఓవర్ అనే అత్యంత ప్రమాదకరమైన స్టేజ్కి దారితీస్తుంది. ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటంటే, ఒక గదిలో ఉన్న వస్తువులన్నీ ఒకేసారి వాటి జ్వలన ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. దాంతో మొత్తం గది ఒక్కసారిగా భగ్గుమంటుంది. ఈ స్టేజ్కి వచ్చాక ఇక ఎవరూ తప్పించుకోవడానికి అవకాశముండదు. ఇది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అన్నమాట. సరే, ప్రమాదం జరిగింది, కారణాలు తెలిసాయి. మరిప్పుడు కీలకమైన ప్రశ్న: ఇలాంటి విపత్తులను ఆపలేమా? దీనికి పరిష్కారాలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ వాటిని చాలాసార్లు పట్టించుకోరు. ఇందులో ముఖ్యమైనవి ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు.
ఇవి ప్రాణాలను కాపాడటంలో ఎంత కీలకమో కొన్ని ప్రయోగాలు నిరూపించాయి. స్ప్రింక్లర్లు లేని చోట కేవలం 90 సెకండ్లలోపే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. అదే స్ప్రింక్లర్లు ఉంటే అవి వెంటనే మంటలను అదుపుచేసి ఉష్ణోగ్రతను పెరగకుండా చూస్తాయి. దాంతో లోపలున్నవాళ్లు బయటపడటానికి సమయం దొరుకుతుంది. అందుకే అగ్ని భద్రతా నిపుణులు కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. 1. అన్ని కొత్త నైట్ క్లబ్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను తప్పనిసరి చేయాలి. 2. ఫైర్ రిటార్డెంట్ కాని ఫోమ్ లాంటి తేలిక మండే పదార్థాలను ఇంటీరియర్స్లో వాడకుండా నిషేధించాలి. 3. క్లబ్స్ లోపల బాణసంచా, పైరోటెక్నిక్స్ వాడకంపై ఉన్న నిబంధనలను చాలా కఠినంగా అమలు చేయాలి. ఈ 3 పాటిస్తే చాలు చాలా ప్రమాదాలను నివారించవచ్చు. ఇప్పుడు మళ్లీ గోవా విషాదం దగ్గరకు వద్దాం. ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? దీనికి ఎవరు జవాబుదారీతనం వహించాలి? ప్రాథమిక విచారణలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆ నైట్ క్లబ్ కనీస అగ్ని భద్రతా నిబంధనలను కూడా పాటించలేదు. అంటే ఇది కేవలం యాక్సిడెంట్ కాదు, నిబంధనలను గాలికి వదిలేయడం వల్ల జరిగిన ఒక ఘోరం. స్వయంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఏమన్నారంటే, ఆ బిజినెస్ సరైన అనుమతి లేకుండా నడుస్తోంది, ఆ నిర్లక్ష్యమే అగ్నిప్రమాదానికి దారితీసింది. ఆయన మాటల్లోనే స్పష్టంగా ఉంది, ఇది పూర్తిగా నిర్లక్ష్యం వల్లే జరిగిందని. చివరిగా ఒక ప్రశ్న: భద్రతలు ఇలా గాలికి వదిలేసినప్పుడు దాని అంతిమ మూల్యం ఎవరు చెల్లిస్తారు? వ్యాపారం చేసేవాళ్లా, అధికారులు పట్టించుకోనందుకా? కాదు, అమాయక ప్రజలు తమ ప్రాణాలతో మూల్యం చెల్లిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.